హిందూ ముస్లింలకు ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలు రామడుగు మండలం గుండి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గుండిలోని ఓ కుటుంబం వంశపారపర్యంగా నిర్వహిస్తున్న మొహరం వేడుకలు నేటి తరాన్ని ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఏటా మొహరం సందర్భంగా గ్రామ ప్రజలే కాకుండా వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి గుండి పీరీలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోరికలు తీరుతాయని భక్తులు పీరీలకు దట్టీలు కట్టి తమ మొక్కులను చెల్లించుకున్నారు. సంతానం కలగని వారికి ఇక్కడ ఓ ప్రత్యేకత ఉంది. మొహరం రోజు ఇక్కడ ఈ గ్రామం ఇచ్చే నీటిని తాగితే తిరిగి సంవత్సరం వరకు సంతానం కలుగుతుందని నమ్ముతారు. సాయంత్రం గుండి గ్రామంతో పాటు రాముడు గ్రామంకి చేరుకొని పీరీలను ఊరేగింపు చేస్తారు. కులమతాలకు అతీతంగా నిర్వహించే మొహరం వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. పీర్ల ముందు వారం రోజుల పాటు అగ్నిగుండంలో వివిధ రకాలైన కాల్చిన కట్టెల బూడిదను పవిత్రంగా భావించి నుదుటన పెట్టుకుంటారు. మా పీరిలది ఈ కాలం కాదు, మా పీడిలు ఎవరెవరు చేశారో మాకే తెలియదు. ఇది సత్యం తిండి నడుస్తూనే ఉంటుంది. దాదాపు ఒక 60 కిలోలు వజన్ గుండి నుండి రాముడుకు తిరిగి మళ్ళీ రాముడు నుంచి గుండికి వచ్చి తల్లి కడుపులోకి ఇస్తాడు. ఈ చెయ్యి ఇటే ఉంటుంది, ఈ చెయ్యి ఇటే ఉంటుంది. ఆ సత్యం ఉన్నది, ఇదే ఉంది. హిందూస్ ముస్లిమ్స్ అందరు ఉంటారు. కులాలకు అతీతంగా జరుపుకుంటారు. కులాలకు అతీతంగా ప్రతి కులాలతో చేస్తారు. పిల్లలు కాని వాళ్ళకు కూడా నీళ్ళు పోస్తారు. పిల్లలు ఈ సంవత్సరం పోసిన వాళ్ళకి వచ్చే సంవత్సరం గ్యారంటీ అవుడే ముచ్చటలే అట్లా ఉంటుంది. ఇక్కడ గుండంలాగా ఉంటుంది అన్నట్టు, ఆ గుండంలాగా తీసేస్తారు. ఆ గుండంలా ప్రతి ఒక్క కట్టె కాలుస్తారు, అదే తీసి అదే